రజనీ గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా అండి. నేను కూడా మానవ హక్కుల్ని గౌరవించే వ్యక్తిని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి. అందరూ అంతే. సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది ఉన్నట్లేదు సార్. ఎందుకంటే ఎవరైనా సార్ ఈ సమాజంలో తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చట్టాలు. పోలీసు వారి డ్యూటీ ఏంటి? అరెస్ట్ చేయడం, దాన్ని విచారణ చేయడం, ఛార్జ్ షీట్ రాయడం, న్యాయస్థానం ముందు పెట్టడం పోలీసు వారి విధి. కానీ పోలీసు వారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ కుర్రాడు మా పార్టీ కాదు సార్. నేను ఆ కుర్రాడు చేసింది సమర్థించట్లా. ఆ కుర్రాడు పవన్ కళ్యాణ్ అభిమానే, నేను సమర్థించట్లా పిల్లల్ని. కానీ ఆ పిల్లవాడి మీద పోలీసులు తీసుకున్నటువంటి చర్యను నేను ఖండిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు మీరేం ఫైట్ చేశారు ప్రభుత్వం మీద? నిన్నటి నుంచి ఎంపీటీసీ గారు మాట్లాడిన మాటల్లో ఆ పిల్లోడు జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని ఇలా మహిళను తన్నాడు అని చెప్పేసి మీరు ప్రచారం చేశారే కానీ ఆ ఎంపీటీసీ గారు అసలు ఆ మహిళని కాలుతో తన్నలేదు అనేటువంటి ఆ యొక్క వ్యాఖ్యను కానీ, పోలీసులు చేసింది తప్పు, ఈ విధంగా చేయకూడదు అనేటువంటి అంశాన్ని కానీ ఎక్కడన్నా మీ సోషల్ మీడియాలో ఒక్కళ్ళన్నా రాస్తే నాకు చూపించండి సార్. సార్ నేను ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి సార్. మీరు ఒక జర్నలిస్ట్ గా మరి ఆ పిల్లని తన్నడం తప్పు, అలా ఊరేగించడం తప్పు, మానవ హక్కులు పోతాయి, ఆ పిల్లడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి మీరెందుకు సార్ జనానికి చూపించలేకపోయారు? నిజాన్ని ఎందుకు చూపించలా? నేను జనాన్ని చూపించకపోతే తప్పు అని ఖండించారా మీరు? నేను చూపించకపోతే ఆ ఎపిసోడ్ దాన్ని తప్పు అని చెప్పి బ్రహ్మనాయుడు మీరు ఖండించారా జర్నలిస్ట్ గా? ఏం మాట్లాడతా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అనకపోతే ఆ ఎపిసోడ్ పబ్లిక్ లోకి వచ్చేదా? సార్ మీరు మొదటి రోజే ఒక పత్రిక, 2 పత్రికలు తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నప్పుడు ఖండించడానికి ఉన్నామేంటి మేము? బ్రహ్మనాయుడు గారు మరి దాని ప్రతి అంశాన్ని ఖండించడానికి మేము ఉన్నామా? నేను మిమ్మల్ని అలా అనలేదు అసలు. కాదు, నేను అడిగే ప్రశ్నకి మీరు చెప్పే చెప్తుందా? అంటే ఒకవైపు అధికార పార్టీకి మేమే సమాధానం చెప్పాలి, ఒకవైపు ఇంకొంతమంది వర్గానికి చెందిన వ్యక్తులకి మేమే సమాధానం చెప్పాలి, ఇంకోవైపు మీడియాలో కూర్చున్న వాళ్ళకి మేమే సమాధానం చెప్పాలి. అధికార పార్టీ ఏం చేసిన సుగంధమే, మేము సుగంధం చల్లుకున్నా కానీ అది పెంటే ఏం చేస్తాం? మా కర్మ జనం చాలా సత్యం. ఏం చేస్తాం? ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నా. అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అనేది స్పష్టంగా సాక్ష్యాలతో సహా తేటతెల్లం అయిపోయిన విషయం అందరికీ విదితమే. కానీ నేను చెప్తా ఉన్నాను సార్, అతను పవన్ కళ్యాణ్ అభిమాని అయినా సరే అతను చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ రెడీ చేయండి, న్యాయమూర్తి ముందు పెడితే ఆయన శిక్ష విధిస్తాడు. అంతేగాని ఇలా బహిరంగంగా ఉన్మాదంగా సినిమాటిక్ స్టైల్లో చేయటం అనేది సో ప్రపంచానికి మనం మంచి మెసేజ్ ఇస్తున్నట్టు కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉంది. దాని ప్రకారం మనం పోతా ఉన్నాం. తప్పు చేశాడు వాస్తవమే. ఫస్ట్ మా మీద అంటగట్టారు, మా జనసేన మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అంటగట్టారు. తప్పైంది అది. మా పార్టీ కార్యకర్త కాదు. అయినా సరే మేము ఆ పిల్లల మీద దాడి చేయకండి, చట్టాలు జైలు ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాం మేము. ఎప్పుడు అడిగారు? ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు అడుగుతున్నారు. ఎక్కడ మాట్లాడారు? మీకు సంబంధించినటువంటి వేదికల మీద ఎక్కడన్నా మాట్లాడారు సార్? ఒకసారి నా ఫేస్బుక్ వాళ్ళు చూడండి. సరే, మీరు మాట్లాడారు. మీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు వాళ్ళు మాట్లాడారా? మీ మాజీ మంత్రులు? సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ అంటే తెలుసా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ జనంలో తీసుకెళ్లే వ్యక్తి నేను. మా పార్టీ వాయిస్, మా వాయిస్ రెండు ఒకటే. ఓకే, మేము చెప్తా ఉన్నాం కదా సార్, మాకు పవన్ కళ్యాణ్ అభిమానికి చట్ట ప్రకారం జరగకుండా చట్టాన్ని ఉల్లంఘించి ట్రీట్మెంట్ చేసినా సరే మాకు బాధ కలుగుతుంది సార్. మాకు వాళ్ళ మీద చట్టాన్ని ఉల్లంఘించిన ఏదైతే పోలీసు వ్యవస్థ ఎవరి మీద ఉల్లంఘించింది? మా కార్యకర్త మీద కాదు, పవన్ కళ్యాణ్ అభిమాని మీద. అయినా సరే మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానిని తప్పయ్యా ఇది మా అభిమాని మా కార్యకర్త కాకపోతే కాకపోయాడని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకో మాట, మీరు రప్ప అనే మాట ఏదో అన్నారండి. దేవహింస ఏదో రప్ప ఏదో అన్నట్టున్నారు సార్. అది అంటే సార్ ఇది ఈ ఫోటో ఒకసారి చూడండి సార్.
కనబట్ల సార్ ఇది ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం కరికర గ్రామంలో బాలకృష్ణ ఫ్లెక్సీ వద్ద టీడీపీ నాయకుడు హెచ్ఎన్ రాము పొట్టేలు కాస్తున్నారు. పొట్టేళ్లని నరికి మాలగా గుచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీకి ఇలా పొట్టేళ్ల తలకాయల మాలలు వేస్తే అది జీవహింస కాదా? ఉన్మాద చర్య కాదా? అది కేవలం బాలయ్య బాబు గారి కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు పొట్టేళ్ల తలకాయలు నరకొచ్చు, మనుషుల తలకాయలు నరకొచ్చు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి వేరే వాళ్ళు పొట్టేలు నరికి భోజనాలు పెడితే అది రప్ప రప్ప. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాళ్ళ తమ్ముడు ఎన్నికలకు ముందు మాట్లాడిన మాట ఏంది? కర్మగాలి మేము అధికారంలోకి వస్తే బెదిరించేశారు డైరెక్ట్ గా. సరే ఇప్పుడు ఆయన ఏం చేయలేదుగా, ఏదో చిన్న చిన్న కుర్రోడు. మరి ఎందుకయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు మాట్లాడలేదే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నుంచి మేము మాట్లాడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఇన్ఛార్జీలు మాట్లాడాలి. ఎవరో 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 ఒక అభిమాని ఫ్లెక్సీ పట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే రప్ప రప్ప చేస్తారంట, నరుకుతారంట అని చెప్పి మాట్లాడుతున్నారే, మరి నరికిన వాళ్ళ నుంచి మీరేం మాట్లాడతారు? ఓకే శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుదురు. కృష్ణాని గారు ఉన్నారు మనతో, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణాని గారు.